హాయ్ అండి అందరికీ. టుడే మన టాపిక్ వచ్చేసి సైలేజ్ ప్రిపరేషన్. అంటే మా డైరీ ఫామ్లో మేము ఏ విధంగా సైలేజ్ ప్రిపేర్ చేసుకున్నాము అనేది అయితే చెప్తానండి. ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. మా డైరీ ఫామ్లో ఈ సైలేజ్ ప్రిపరేషన్ అనేది ఇదే మొదటిసారండి. ఈ సైలేజ్ ప్రిపరేషన్ కోసం సమాచారం అయితే మేము యూట్యూబ్ ద్వారా కొద్దిగా తెలుసుకున్నాము. అలాగే మా దగ్గరలో అయితే అక్షయకల్ప ఆర్గానిక్ అని డైరీ ఫామ్ అయితే ఉందండి. ఆ డైరీ ఫామ్లో అన్న వాళ్ళు అయితే రెగ్యులర్గా అయితే చేస్తుంటారు సైలేజ్ ప్రిపరేషన్. వాళ్ళ నుంచి కూడా సమాచారం అయితే తెలుసుకున్నాము. సో ఆ ఇన్ఫర్మేషన్తో అయితే మేమైతే సైలేజ్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నామండి. మేమైతే సైలేజ్ ప్రిపరేషన్ చేసుకోవడానికి మేమైతే మొక్కజొన్న చేనుతో అయితే చేస్తున్నామండి. కాకపోతే మేము బుట్ట అయితే ఇచ్చేసాము. ఎందుకు అంటే మేము ఇదే ఫస్ట్ టైం ట్రయల్స్ కాబట్టి పాడైతే మొత్తం పాడవుతుంది కదా అనే కాన్సెప్ట్తో మేమైతే మొక్కజొన్న బుట్టనైతే తీసేసాము. మొక్కజొన్న బుట్ట బదులు అయితే మొక్కజొన్న పిండి అయితే కలుపుకోమని చెప్పారు మాకు. అలా మొక్కజొన్న పిండి మిక్స్ చేసుకోవచ్చా అని మీకు డౌట్ అయితే రావచ్చండి. అలా అయితే కలుపుకోవచ్చు అంట, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదంట. అలాగే ఇక్కడి నుంచి అయితే మేము ఏ విధంగా చేసాము అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను, వినండి. స్టెప్ 1 వచ్చేసి ఏంటంటే అండి, ఇక్కడ మేమైతే మొక్కజొన్న చేను అయితే కట్ చేసుకుంటున్నాం. అంటే సొప్పు అయితే కట్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ గ్రీన్ ఉన్నదైతే కట్ చేసుకుంటున్నాం, మరి డ్రై అయితే కాదండి. మీకు ఇంకా పర్ఫెక్ట్ సైలేజ్ కావాలంటే మొక్కజొన్న బుట్ట పాల మీదకి వస్తుంటుంది కానీ ఆ టైంలో అయితే చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ సైలేజ్ అయితే అవుతుందంటండి. ఈ మొక్కజొన్న చేనే కాకుండా సూపర్ నేపియర్తో కూడా అయితే సైలేజ్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి. అలాగే స్టెప్ 2 వచ్చేసి ఏంటంటే అండి, చాపింగ్ అండి. అంటే చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కుట్టి కొట్టుకోవడం అండి. ఈ విధంగా కుట్టి కొట్టుకున్న తర్వాత అయితే ఒక 10 లీటర్స్ అయితే వాటర్ అయితే తీసుకోవాలండి. నేను మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే ఒక 1000 kgsకు ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి. ముందుగా వచ్చేసి అయితే ఒక 10 లీటర్స్ వాటర్ అయితే తీసుకోండి. ఆ వాటర్లో వచ్చేసి ఒక 2.5 kgs అంటే 2.5 కిలోలు బెల్లం అయితే తీసుకోండి. అలాగే ఒక 2 kgs సాల్ట్ అయితే మిక్స్ చేసుకోండి. అదే మీరు పశువులకు పెడుతుంటారు కానీ దొడ్డుప్పు, ఆ ఉప్పునైతే మిక్స్ చేసుకోండి ఒక 2 kgs. అలాగే సిలాటెక్ అని ఒక కెమికల్ అయితే దొరుకుతుందండి. అది వచ్చేసి ఒక 10 గ్రామ్స్ అయితే మిక్స్ చేసామండి. నేను మీకు ఇప్పుడు చెప్పిన ఇవన్నీ అయితే ఒక 1000 kgsకి అండి, అంటే ఒక టన్ను కుట్టికండి ఇవైతే. ఇవన్నీ అయితే మిక్స్ చేసుకొని ఒక బ్యాటరీ పంపులో అయితే పోసుకోండి. ఎందుకంటే లేయర్ బై లేయర్ స్ప్రే చేసుకోవడానికి. అలాగే స్టెప్ 3 వచ్చేసి ఏంటంటే, ఈ సైలేజ్ బ్యాగ్లో అయితే కవర్ అయితే పెట్టుకోవాలండి. ఈ కవర్ని అయితే మీరు చాలా మంచిగా, అంటే స్లో అయినా పర్లేదు కానీ మంచిగా అయితే సెట్ చేసుకోండి. అలాగే మీరైతే ఈ కవర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేయండి. ఎందుకు అంటే ఈ కవర్ ఒక్క దగ్గర చిరిగిపోయినా కానీ, అంటే ఒక్క దగ్గర డ్యామేజ్ అయినా కానీ మీరు చేసిన కష్టం అంతా వృధానేనండి. కాబట్టి మీరైతే జాగ్రత్తగా అయితే సెట్ చేసుకోండి ఈ కవర్ని అయితే. ఈ సైలేజ్ ప్రిపరేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ కవరేనండి. కాబట్టి ఈ కవర్ అయితే చాలా జాగ్రత్తగా అయితే వేసుకోండి. అలాగే ఈ కవర్ అయితే సెట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక బ్యాటరీ పంప్లో పోసుకున్న వాటర్ అయితే ఉన్నాయి కానీ, అదే ఇందాక అన్నీ మిక్స్ చేసుకున్న వాటర్, అదైతే ఒక్కసారి ఇలా అయితే స్ప్రే చేయండి. అలా స్ప్రే చేసుకున్న తర్వాత అయితే మనం ఇందాక చాపింగ్ చేసిన కుట్టి అయితే ఉంది కానీ ఆ కుట్టి అయితే పోసుకోండి. తర్వాత అయితే మక్కపిండి అయితే మిక్స్ చేసుకోండి. ఈ మక్కపిండి అయితే ఒక 1000 kgs బ్యాగ్కి ఒక 50 kgs మక్కపిండి అయితే మిక్స్ చేసుకోవాలండి. అంటే బుట్ట ఉంటే అయితే అవసరం లేదండి, బుట్ట లేకుంటేనే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సూపర్ నేపియర్ సొప్ప కూడా అయితే చేస్తూ ఉంటారని చెప్పాను కండి. ఆ సూపర్ నేపియర్ సొప్ప చేసినప్పుడు కూడా ఇలా మొక్కజొన్న పిండి అయితే మిక్స్ అయితే చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకొని బాగా అయితే తొక్కాలండి. ఇలా బాగా గట్టిగా తొక్కిన తర్వాత అయితే మనం ఇందాక మిక్స్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కానీ ఆ వాటర్ని అయితే స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా లేయర్ బై లేయర్ అయితే కుట్టి పోస్తూ మక్కపిండి మిక్స్ చేస్తూ స్ప్రే చేసుకోవడం. ఇలా లేయర్ బై లేయర్ అయితే చివరి వరకు, అంటే సంచి ఫుల్ అయ్యే వరకు అయితే అలా తొక్కుకోవాలండి. ఇక అలా సంచి ఫుల్ అయ్యే వరకు అయితే గట్టిగా అయితే తొక్కుకోవాలండి. అలా తొక్కుకున్న తర్వాత అయితే ఇక్కడ మేము చూపిస్తున్న విధంగా అయితే హెయిర్ అయితే మొత్తం బయటికి అయితే రిలీజ్ అయ్యేలా ఇలా గట్టిగా అయితే ప్రెస్ చేయాలండి. ఇలా ఒక చేతితో ఇలా ప్రెస్ చేస్తూ అలా గట్టిగా అయితే ఇలా ఏమైనా హెయిర్ ఉంటే బయటికి అయితే వదిలేసి ఒక రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఒక దారం సాయంతో అయితే గట్టిగా అయితే ఫిక్స్గా అయితే కట్టేసుకోవాలండి. అంటే అందులోకి బయట నుంచి ఏ హెయిర్ అయితే లోపలికి అయితే వెళ్ళకుండా ఫిక్స్గా అయితే కట్టేసుకోవాలండి. ఒకవేళ హెయిర్ అయితే లోపలికి వెళ్ళింది అంటే మీరు ఇంతసేపు కష్టపడి చేసినంత వృధా అవుతుందండి. కాబట్టి అందులోకి అయితే హెయిర్ పోకుండా మంచిగా అయితే కట్టుకోండి.
అలా కవర్ ఫిక్స్ కట్టుకున్న తర్వాత బ్యాగ్ ఉంది కదండి సైలేజ్ బ్యాగ్, ఆ బ్యాగును కూడా అయితే ఫిక్స్గా అయితే కట్టేసుకోండి. ఇలా ఫిక్స్గా కట్టేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ బ్యాగు మీద అయితే ఏదైనా ఒక బరువు అయితే పెట్టండి. అలాగే ఇక్కడికైతే ఈ సంచి అయితే సైలేజ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఈ సైలేజ్ వచ్చేసి మనం ఇలా చేసుకున్నాక 40 డేస్ తర్వాత అయితే వాడుకోవాలి. కంప్లీట్గా 40 డేస్ వరకు అయితే మనం కుట్టిన కుట్టైతే సైలేజ్గా అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే ఈ సైలేజ్ వచ్చేసి ఒక ఆవుకు ఎంత ఇవ్వాలి, ఈ సైలేజ్ వల్ల లాభాలేంటి నష్టాలేంటి అనేది అయితే నేను పార్ట్ 2 వీడియోలు అయితే పెడతానండి. ఎందుకంటే ఇది ప్రిపేర్ కావడానికి మనకు 40 డేస్ పడుతుంది కండి. కాబట్టి ఆ 40 డేస్ తర్వాత మేము వాడిన తర్వాత అయితే చెప్తానండి. అలాగే ఈ ఒక 1000 కేజీస్ బ్యాగ్కి టోటల్గా కంప్లీట్ అయ్యే వరకు ఎంత ఖర్చు వచ్చింది అనేది కూడా ఇప్పుడైతే చెప్తాను చూడండి. ముందుగా ఈ సైలేజ్ బ్యాగ్ ఒక కాస్ట్ అయితే చూసినట్టయితే మాకైతే 650 అయితే పడిందండి. అమెజాన్లో అయితే ఒక 1000 రూపీస్ ఉంది. అలాగే బెల్లం వచ్చేసి అయితే 70 రూపీస్ కేజీ అండి. అంటే మనం 2.5 కేజీస్ కలిపాం కాబట్టి 70 + 70 140 + 35 అండి. టోటల్గా అయితే 175 రూపీస్ బెల్లానికి అయితే ఖర్చు పెట్టామండి. అలాగే మనమైతే సిలాటెక్ అయితే మిక్స్ చేసుకున్నాం కండి. ఈ సిలాటెక్ వచ్చేసి 100 గ్రామ్స్కి అయితే 500 రూపీస్ అయితే ఉందండి. అంటే మనమైతే ఒక 1000 కేజీస్ బ్యాగ్కి 10 గ్రామ్స్ అయితే వాడామండి. కాబట్టి నేనైతే 500 / 10 అయితే చేస్తున్నానండి. అంటే ఆన్సర్ అయితే 50 అయితే వచ్చింది. అంటే మనం ఒక 1000 కేజీస్ బ్యాగ్కి ఈ సిలాటెక్ పైన 50 రూపీస్ అయితే ఖర్చు పెట్టామండి. ఇక లేబర్ ఛార్జెస్కి వచ్చినట్టయితే మేమైతే ఎవరిని లేబర్ని అయితే వాడలేమండి, మేమే చేసుకున్నాము. కాబట్టి లేబర్ ఛార్జెస్ వచ్చేసి 0. టోటల్గా మేమైతే ఒక 1000 కేజీస్ బ్యాగ్ సైలేజ్కి అయితే 875 రూపీస్ అయితే ఖర్చు పెట్టామండి. ఓకే అండి, ఈ వీడియో వచ్చేసి అయితే ఇంతే. అలాగే నేనైతే మీకు చెప్పాను కానీ సైలేజ్ ఏ విధంగా వాడుకోవాలి, సైలేజ్ వల్ల లాభాలేంటి నష్టాలేంటి అని. ఆ వీడియో వచ్చేసి 40 డేస్లో అయితే వస్తుందండి. కాబట్టి మీరు ఆ వీడియోని అయితే మిస్ కావద్దు అని అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అలాగే మా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు వీలైనంత మంది రైతు సోదరులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి.